హలో అండి. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది. ఏమీ అనుకోవద్దు. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి మేమెలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఒక వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుందామనైతే ఈ వీడియో చేస్తున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అని మీ అందరికీ తెలుసు కదా. 1000 సబ్స్క్రైబర్స్ మనం తొందరలోనే రీచ్ అవ్వాలి. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే నేను వినాయక చవితి ముందు రోజు పాలవెల్లు రెడీ చేస్తారు కదండీ! అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట. ప్రతి ఇయర్ కూడా అసలు పాలవెల్లు ఎప్పుడు రెడీ చేసేవారు, పూజ గది ఎప్పుడు సర్దేవారని నాకు తెలిసేది కాదు. వినాయక చవితి రోజు అలా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడికి నా కోరికలన్నీ చెప్పేసి, మామ అనిపించేసి వచ్చేయడమే అనమాట. ఇవన్నీ ఏ ఇయర్ నేను చేయలేదు. బట్ ఈ ఇయర్ అయితే మొత్తం పాలవెల్లంతా నేనే రెడీ చేశాను. మొత్తం రెడీ చేస్తున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ, వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు అవైలబుల్‌గా లేరు. అందుకని చెప్పి ఇంక నేనే షూట్ చేస్తూ నేనే రెడీ చేయాలంటే అవ్వదు గదా! దానివల్ల ఇంక మొత్తం రెడీ చేసేసిన తర్వాత అప్పుడు లాస్ట్‌లో అయితే ఇలా వీడియో తీస్తున్నాను. ఈ ఇయర్ అయితే నేను ఇలా రెడీ చేశాననమాట. ఇక పాలవెల్లి దేవుడి గదిలో కట్టేసిన తర్వాత మాకేమనిపించిందంటే ఫ్రంట్ అంత నిండుగా లేదు అనిపించింది. పూలదండ కూడా వేస్తే బావుంటుంది కదా అని చెప్పైతే నేను పూలదండ ప్రిపేర్ చేశాననమాట. ఇదైతే ఫస్ట్ టైం కాదులెండి నాకొచ్చి పూలదండ ప్రిపేర్ చేయడం. కానీ ఏంటంటే ఆ పూలదండ ప్రిపేర్ చేసిన కొంతసేపటికి ఆ ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయి. అంత అద్భుతంగా ప్రిపేర్ చేస్తాను. బట్ రాదు కదా అని వదిలేయడం కన్నా నేర్చుకోవడం బెస్ట్ కదా! అందుకే అనమాట. ఏ పూజలకి వాటికి నేనైతే ఖచ్చితంగా పూలదండ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక ఇది అండి మొత్తం అంతా కూడా డెకరేషన్ అయితే ఇలా జరిగింది. ఇంకా ప్రసాదాలు పెట్టాల్సి ఉండే బట్ ఫస్టే షూట్ చేస్తున్నాను. పూజ మొదలెట్టేసిన తర్వాత మళ్ళీ మనం షూట్ చేయడానికి అవ్వదు కదా అని చెప్పి నేను ఫస్ట్ అయితే మొత్తం ఇలా దేవుడి గది మీకు చూపిద్దామని అయితే షూట్ చేస్తున్నాననమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు. పూజకి ముందు ఇలా ఫస్ట్ మన ప్రసాదాలు ఇవన్నీ కూడా సర్దేసుకుంటాం కదా! అందుకని చెప్పి అవన్నీ కూడా ఫస్ట్ అయితే నేను షూట్ చేస్తున్నాననమాట. మేము ముందు రోజైతే మొత్తం ప్రసాదాలు ఇవన్నీ కూడా షూట్ చేద్దాము అనేసైతే నేను అనుకున్నాననమాట. బట్ ఇంట్లో వాళ్ళు తెల్లవారుజామునే లేచేసి అన్నీ చేసేస్తారు కదా! మనం అంటే కొద్దిగా లేట్‌గా లేస్తాము. నేను ఆ రోజు ఫాస్ట్‌గా లేచినా కూడా వీడియో పని వల్ల నేనైతే షూట్ చేయలేకపోయాననమాట ఆ రోజు. లేకపోతే ప్రసాదాలు రెడీ చేసిన ఆ వీడియో కూడా పెడదాం అనుకున్నాను. బట్ ఇంక ఈ ఇయర్ అయితే కుదరలేదనమాట. బట్ ఎప్పుడైనా పూజలు డెఫినెట్‌గా చేసుకుంటానే ఉంటాం కదా! అప్పుడైతే నేను అన్నీ షూట్ చేసి పెడతాను. ఇంక మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కటి నాకివ్వడం, నేనైతే దేవుడి గదిలో సర్దడం, ఇలా వీడియో తీసుకోవడం ఇదే పననమాట నాకు ఒక గంట సేపు. అలా చూస్తూ ఉంటే మీకు బోర్ కొట్టేస్తది. నెక్స్ట్ పూజ ఎలా జరిగిందనేదైతే చూసేద్దాము. ఒక గంట సేపు పెత్తనాలు చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ప్రశాంతంగా పూజ స్టార్ట్ చేశాననమాట. ఆల్రెడీ సగం దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇంక తర్వాత నుంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాననమాట. ఇప్పుడైతే దీపారాధన చేసేసి మిగిలిన పూజ అయితే మనం కానిచ్చేద్దాము. ఇప్పుడు దేవుడికి పత్తిలతో పూజ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం పూజ అయిపోయింది. మీకు చూస్తేనే అర్థమై ఉంటది. అంటే పూజ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తూ కాన్సంట్రేషన్ మిస్ అయిపోతాం కదా! అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ కొంచెం పూజ అయితే చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. మళ్ళీ లాస్ట్‌లో ఇలా పత్రిలేస్తూ వీడియో తీస్తున్నాననమాట. ఇక పత్రులతో పూజ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇలా అగరబత్తి ధూపం దేవుడికి చూపించేసి ఇంక అప్పటి నుంచి అయితే మంత్రాలు చదువుకోవడం ఇవన్నీ కూడా నేను షూట్ చేయలేదు. బట్ అప్పుడు ఇంక మంత్రాలు అవి చదివేసుకున్నాక అంటే పూజ చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ చేసేసాను ఈరోజైతే. బికాజ్ ఎందుకంటే మళ్ళీ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాల్సి ఉంది. కాబట్టి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఫాస్ట్‌గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక ఎట్ లాస్ట్ కథ ఒకటే వినడం లేట్. ఇంకా మా ఇంట్లో వాళ్ళ పూజ కూడా అవ్వాలి కదా! వాళ్ళ పూజ అయిన తర్వాత అప్పుడైతే కథ చదువుదాము అని చెప్పేసి నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా అందరూ పూజ చేసేసుకున్నారు. యాక్చువల్‌గా ఫస్ట్ నేను మర్చిపోయాను. పూజ స్టార్ట్ చేసినప్పుడే పక్కన అక్కడ ఆవు పాలు పెట్టి పెట్టారనమాట. నేను చూడలేదు. అవి కొంచెం దేవుడి మీద నెక్స్ట్ మనం వండినటువంటి ప్రసాదాల మీద జల్లాలి అని చెప్పారు. నేను ఆ విషయం అయితే మర్చిపోయాననమాట. లాస్ట్‌లో అడుగుతుంటే అప్పుడు గుర్తులేదని చెప్పాను. చేసేవని సగం పనులు నేను. బట్ పూజ అయితే ఈసారి చాలా చేసుకున్నాను. ఇంక నా పూజ అయితే అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేసి వాళ్ళ పూజ కూడా అయిపోయేలా చేసేసాను. ఇంతకీ ప్రసాదాల కోసం కంగారు పడుతున్నాను అనుకున్నారు. చెప్పాను కదా బయటికెళ్ళాలని చెప్పి. ఇంకా లాస్ట్ అయితే వ్రత కథ వినాలి కదా! అది కూడా ఇప్పుడు బుక్స్ అన్నీ వెతికేస్తున్నాననమాట. ఎందులో ఉంది కథ అని. మంత్రాలు వేరే బుక్‌లో ఉంటాయి. కథ వేరే బుక్‌లో ఉంటదనమాట. అందుకని ఇంక తెగ ఎతికేసాను. లాస్ట్‌కి దొరికింది. ఇంక చేతిలోకి అక్షింతలు తీసుకొని అయితే కథ అంతా వినేసాము. ఇంక అంతేనండి. వీడియో ఎక్కడితో ఆపేసాను. ఇంకేం షూట్ చేయలేదు. మొత్తానికి కథ వినేసాము. నెక్స్ట్ అయితే నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇక మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళు కూడా పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూసారా ఎన్ని నైవేద్యాలు పెట్టారో. మేమైతే తక్కువే పెడతాము. బట్ మా సిస్టర్ వాళ్ళైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక నిమజ్జనం విషయానికి వచ్చినట్లయితే మేమైతే ఫస్ట్ డేయే నిమజ్జనం చేసేస్తాము. ప్రతి ఇయర్ కూడా అంతే. అయితే కొంతమంది 3 డేస్ ఉంచిన తర్వాత థర్డ్ డే నిమజ్జనం చేస్తారు కదా!
ఇక మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. మరి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్‌లో మాతో కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్ టార్గెట్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని అందించండి. థాంక్ యూ.